మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైలెంట్ గా ఉండటం వెనకాల పెద్ద కారణమే ఉందా? క్యాడర్ వద్దంటున్న టీడీపీ అధిష్టానం ఆయన్ని పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఎక్కడా కూడా పార్టీ కార్యకలాపాల్లో ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి అస్సలు కనపడడం లేదు. అసలు ఇంతవరకు ఏలూరు టీడీపీ కార్యాలయం గుమ్మం తొక్కిన దాఖలాలే కనిపించలేదు. అంటే స్థానిక నాయకులతో ఆళ్ల నానికి ఇంకా సయోధ్య కుదరలేదా? లేక పార్టీ ప్రోటోకాల్ పదవి దక్కిన తర్వాతే ప్రజల్లోకి వస్తారా? ఇటీవల పార్టీ మారినా ఆయన కొత్త పార్టీలో ఉండలేక మళ్ళీ సొంత పార్టీకి వెళ్ళిపోతానంటానికి రూట్ క్లియర్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారా? అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారా? వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో జరిపిన సీనియర్ రాజకీయ నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అనుంగ అనుచరుడిగా, వీర విధేయుడిగా చెప్పుకునేవారు. అయితే 2024 ఎన్నికల్లో ఏలూరులో తనతో పాటు రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలవటంతో సొంత పార్టీని వీడి సైకిల్ ఎక్కేశారు. సైకిల్ ఎక్కినప్పటికీ ఆ సైకిల్ పై ఎక్కడా తిరగటం లేదు. ఏలూరు జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు వ్యవహరించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కొద్ది నెలల క్రితం పార్టీకి పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన నాటి నుండి ఆళ్ల నాని ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భం కూడా లేదు. దాంతో అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయట. అయితే జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ముఖ్యమైన ప్రోటోకాల్ పదవితోనే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆళ్ల నాని ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఏలూరు తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియటంతో వాళ్లంతా ఆళ్ల నాని రాకను వ్యతిరేకించారు. అయితే పార్టీ అధిష్టానం నేతలకు, కార్యకర్తలకు సర్ది చెప్పటానికి నానా తంటాలు పడాల్సొచ్చిందట. ఆ తరువాత కొద్ది రోజులకు ఆళ్ల నాని స్వయంగా వెళ్లి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా మెడలో వేయించుకున్నారు. తనతో పాటు కుమారుణ్ణి కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపై ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి తన కుమారుడితో రాజకీయ అరంగేట్రం చేయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ టీడీపీలో చేరి నెలలు గడుస్తున్నా ఎక్కడా కూడా ఆళ్ల నాని గాని, ఆయన కుమారుడు గాని పార్టీ కార్యకలాపాల్లో కనిపించటం లేదు. 2024 ఎన్నికల తరువాత వైసీపీకి పూర్తిగా దూరంగా ఉన్న ఆళ్ల నాని గతంలో ఏలూరు నగరంలో ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా వ్యవహరించారు. పార్టీ నాయకులను, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తన వారినే నియమించుకున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 కార్పొరేట్ సీట్లలో 47 సీట్లు వైసీపీ గెలుచుకునేలా చక్రం తిప్పి పార్టీకి తిరుగులేదని నిరూపించారు. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఏలూరు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఆళ్ల నాని కంటే ముందుగానే వారు టీడీపీలో చేరినప్పటికీ మిగిలిన మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా ఆళ్ల నాని చేరిక తరువాత త్వరలో టీడీపీలో చేరబోతున్నారని, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో వాళ్లు కూడా చురుగ్గా పాల్గొననున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగకపోవడంతో ఆళ్ల నాని వర్గీయుల్ని ఆశ్చర్యపరుస్తోందట. సుదీర్ఘ కాలం పాటు వైసీపీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయటంతో అప్పట్లోనే అందరినీ షాక్ కు గురిచేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేశారని అందరూ అనుకున్న సీఎం చంద్రబాబు సమక్షంలో తన కుమారుడితో కలిసి ఆళ్ల నాని పసుపు కండువ వేయించుకోవటం వైసీపీ వర్గాలను మరింత కలవరపరిచిందట. అప్పటి నుండి ఆళ్ల నాని అంటేనే వైసీపీ వర్గం మండిపడుతోంది. ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నానికి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాత వైఎస్ జగన్ కూడా నానిని సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ వస్తే ఈ విధంగా మోసం చేసి వెళ్లిపోతారా అంటూ ఏలూరు వైసీపీ క్యాడర్ మండిపడుతూనే ఉంది. అదలా ఉంటే ఆళ్ల నానిని నమ్ముకున్న ఒక వర్గీయులు మాత్రం ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. 1999 ఎన్నికల నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చి ఆళ్ల నాని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పదవులు ఉంటేనే ప్రజల్లో ఉంటాను, లేకపోతే అసలు కనబడను అన్నట్లుగా కనీసం అందుబాటులో లేకపోవటం ఆళ్ల నాని వర్గాన్ని గందరగోళానికి గురి చేస్తోందట.
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు ఎలియాస్ బుజ్జి చేతిలో ఓడిపోయిన తరువాత 2 ఏళ్ల పాటు ఏలూరులో ఆళ్ల నాని ఎవరికీ దర్శనం కూడా ఇవ్వలేదు. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వటంతో అప్పుడు ఆయన ప్రజల్లో తిరగటం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ 2024లో ఓటమి అనంతరం ఆళ్ల నాని నియోజకవర్గంలో కనబడటం మానేశారు. ఏ నాయకుడైనా తన వర్గాన్ని కాపాడుకోవటానికి ఎంత దాకైనా వెళతాడు. తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తాడు. కానీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని రూటే సెపరేట్. పదవి లేకపోతే కనీసం ఆళ్ల నాని ఇంటి వద్ద పలకరించేవారు కూడా ఉండరంటున్నారు నాని వర్గీయులు. అదలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2029లో జరిగే ఎన్నికలకు ఆళ్ల నాని కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచనతో ముందస్తు ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే టీడీపీలోకి ఆళ్ల నాని రాకను వ్యతిరేకించిన నేతల వల్లే ఆయన పార్టీ కార్యక్రమాల్లోకి రాలేకపోతున్నారంటూ నాని వర్గం నేతలు చెప్తున్నారు. మరోపక్క నాని మౌనం వెనుక మళ్లీ వైసీపీలో చేరే ఆలోచనలు లేకపోలేదు అంటున్నారు. గతంలో సైతం పోటీలో ఉండనంటూనే వేరే వారికి వైసీపీ ఇన్ఛార్జి పదవి కట్టబెట్టి వాళ్లతో డబ్బులు ఖర్చు పెట్టించి ఎన్నికలొచ్చే సమయానికి తాను తప్ప ఇంకెవ్వరూ పోటీ చెయ్యలేరని, పోటీ చేస్తే ఓడిపోతారంటూ అధిష్టానానికి సంకేతాలు పంపించిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో 2024 ఎన్నికల్లో టీడీపీ నేతలను ముప్పు తిప్పలు పెట్టిన ఆళ్ల నానికి పార్టీ పరంగా పదవి బాధ్యతలు అప్పచెప్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటున్నారు ఏలూరు టీడీపీ నేతలు. టీడీపీ అధిష్టానం మాత్రం ఆళ్ల నాని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నానికి కీలక బాధ్యతలు అప్పచెప్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయొచ్చనే ఆలోచనలో ఉందంటున్నారు. మరీ చూడాలి మాజీ డిప్యూటీ సీఎం ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో.